కళ్యాణ్ గారు వైజాగ్ సార్ టీచర్. టీచర్. ఏ కాన్స్టిట్యూన్సీ అండి? ఈస్ట్ అండి. సార్ ఏం చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళు మాట్లాడారు కదా, మీ అభిప్రాయం సార్? ఇప్పుడు ఎలా ఉందంటే నిన్న ఒక వీడియో చూశాను. అందులో ఏపీ స్టేట్ లాస్ట్ నుండి 4th ప్లేస్లో ఉంది. ఎకనామికల్గా కొలాప్స్ అవుతున్న స్టేట్లో మనది బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఇలా కొన్ని స్టేట్ల గురించి చూపించారు. ఆ పరిస్థితిలో ఉంది మన స్టేట్. సో ఇప్పటి నుంచి బయటపడాలంటే మాత్రం మనం జాగ్రత్తగా ఓటు వేయాలి. అయిపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాదు సార్, ఏమీ లేదు, రకరకాల అభిప్రాయాలు వినపడతా ఉన్నాయి. ఇక్కడ సింపుల్ అండి, సంక్షేమానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న వార్ లాగా జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ అని, పేదలకి పెత్తందారులకని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఏమనిపిస్తుంది? ఆయన సొసైటీని 2 ముక్కలు చేశాడు సార్. ఒకటి ఎవరైతే డెవలప్మెంట్, క్యాపిటల్ ఇలాంటివన్నీ కావాలనుకున్న వాళ్ళు. రెండోది ఎవరంటే ఆయన ఇచ్చే ఫ్రీ స్కీమ్స్ కావాలనుకునేవాళ్ళు. ఇలా 2 ముక్కలు చేస్తారు సొసైటీని ఇప్పుడు. సో ఈ సొసైటీలో మీరు ఎటువైపు ఉన్నారో మనం చూసుకోవాలి. మనం డెవలప్మెంట్ వైపు ఉంటామా లేక ఆడిచ్చే ఫ్రీ స్కీమ్ వైపు ఉంటామా చూసుకో. అయితే ఎడ్యుకేట్స్ నుంచి మాట్లాడుతున్నాం కదా, విపరీతంగా వ్యతిరేకత కనిపిస్తుంది. ఎవరు కూడా ఒక సపోర్ట్ మాట్లాడిన ఒక 10 మంది వచ్చి చెప్తున్నారు, నచ్చ చెప్తున్నారు, నాన్న అలా కాదు, మీ పిల్లలు చదువుకుంటారు, నేను టీచర్నండి, నేను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం చాలామందిని, వాళ్ళకి చెప్తున్నా. ఈరోజు ఆడు 30 రూపాయలు ఇస్తున్నాడు సార్, రోజు మేము లెక్క వేస్తే 32 రూపాయలు వచ్చింది సార్. ఆయన ఇచ్చే 13,000 రూపాయలు సంవత్సరంగా అనుకుంటే రోజుకి ఆయన ఇస్తుంది ఎంత? 38 రూపాయలు సార్. మరి 38 రూపాయలు ఆయన రోజుకి ఇస్తూ ఆయన ఇప్పుడు మీరు గమనించండి, ఎలక్షన్ ప్రచారంగా ఆయన వెళ్తున్నారు, ఎక్కడైనా జాబ్ ఇస్తానని కానీ, ఎక్కడైనా సరే నేను రాజధాని కడతానని కానీ ఆయన అసలు చెప్పట్లేదు. చూసారు, ఆయన డేరింగ్ పెరిగిపోయింది. ఏమనుకున్నాడంటే నేను ఫ్రీగా ఇస్తున్నాను, నన్ను గెలిపించండి. ఒకే నేను ఇప్పుడు దాకా ఏ స్టేట్ ఎలక్షన్లో కూడా చూడలేదండి ఇంత దారుణమైన ప్రచారం. ఒకటే ప్రచారం, నేను డబ్బులు ఇస్తున్నాను. ఎక్కడా కూడా నేను అది చేస్తాను, ఇది చేస్తాను కూడా చెప్పట్లేదు సార్. ఆయన చెప్పట్లేదు, ఆయన తాలూకు ఎమ్మెల్యేస్ ఎవరు కూడా చెప్పట్లేదు అభివృద్ధి గురించి చెప్పట్లేదు. ఓన్లీ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు వస్తే ఫ్రీ స్కీమ్స్ ఆపేస్తాడు, ఆయన నమ్మొద్దు, ఇది మాత్రమే చెప్తున్నారు. అది పరిస్థితి. కానీ మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు కదా బ్రదర్. ఇప్పుడు వాళ్ళకైనా రూరల్ ఏరియాస్లో, మీరు టౌన్లో ఉన్నారు కాబట్టి పర్వాలేదు, రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కదా. సో రూరల్ ఏరియాలో ఎలా ఉందంటే ఇప్పుడు మనకి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్లో వైఎస్ఆర్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఏం లేవు అక్కడ. వాళ్ళకి ఫ్రీ స్కీమ్స్ వస్తున్నాయి, అభివృద్ధి పని లేదు వాళ్ళకి, కాబట్టి రేషన్ ఇవన్నీ బియ్యం వచ్చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అలాగే జగన్ కూడా కొన్ని డబ్బులు సంవత్సరానికి ఇస్తున్నాడు. మెయిన్ ఖర్చులు లేవు కదా, మెయిన్ హౌస్ రెంట్ తక్కువ, బాగా హౌస్ రెంట్ ఉండదు, అందరికీ ఓన్ హౌస్లు ఉంటాయి అక్కడ. అలాగే వాళ్ళు రేషన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి, కాబట్టి వాళ్ళకి ఇది చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో కూర్చొని పెట్టి డబ్బులు ఇస్తున్నట్టుగా ఉంది. కానీ సిటీలో ఉండే మనకి చాలా ఇబ్బందిగా ఉంటాయి. హౌస్ రెంట్ 8,000 9,000 రూపాయలు హౌస్ రెంట్ కట్టాలి. కిరాణా ఇవన్నీ చూసుకోవాలనుకుంటే ఒక 20,000 రూపాయల దాకా అవుతుంది, 20,000 రూపాయలు అవుతుంది. సో రోజుకి ఆయన ఇచ్చే 30 రూపాయలు మనకి దేనికి కూడా పనికిరాదు, అది వేస్ట్, బందపలే. ఇక్కడ ఏంటి ఎలా ఉంది భరత్ గారి గురించి, పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమంటారు? భరత్ గారు వేవ్ చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఆయన ఓకే. ఈరోజు ఆయన వచ్చి బీచ్లో మన క్లీనింగ్ కట్ చేస్తున్నాడు. అన్న మొన్న వచ్చారు. జగన్కి విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా కొట్టుకుపోతుంది. థ్యాంక్ యూ. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్లోని FA1 ఎగ్జామ్ నుంచి నేను ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, ప్రతి పేపర్ కూడా లీక్ అయిపోయింది. అన్ని పేపర్లు మీరు యూట్యూబ్లో కొట్టండి, SA1 హిందీ, SA1 ఎగ్జామ్ పేపర్ కొట్టండి, రేపు ఎగ్జామ్ పేపర్ మీకు సెల్లో వస్తుంది. అసలు ఎందుకు చర్య తీసుకుని నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఉపయోగం ఏంటి ఉంది? ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోతే ఇంక ఏం యూజ్ గవర్నమెంట్, నాకు అర్థం అవ్వట్లేదు. పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ తెచ్చి మిగతా పేపర్లన్నీ వస్తాయి బయటికి. 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అయింది, ఆ పేపర్ కూడా బయటకు వస్తాయి ఒకరోజు ముందే యూట్యూబ్లో, లేదా ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో వచ్చేస్తున్నాయి. మరి ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు దాని మీద. CBA మోడల్ అని పెట్టి మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ పెడుతున్నాడు 8th క్లాస్ వరకు. మరి అలా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ రాస్తే పిల్లలకి ఇంకెప్పుడు క్వశ్చన్స్ రాయడం వస్తుంది డిస్క్రిప్టివ్గా. ఆ శుభ్రం చదువు మానేసి మ్యాథ్స్లే చెప్తారులే, ABCలు స్కూల్లో నాలే అని చదవడం మానేసి వస్తున్నారు రోజు స్కూల్కి. ముఖ్యమంత్రి బహుశా పథకాలు ఇస్తున్నాను, మళ్ళీ తీసుకొచ్చి మీకు ఇస్తా, బటన్ నొక్కుతా, నన్ను గెలిపించండి సార్. జనంకి డబ్బులు ఇస్తే సరిపోతుందని నమ్ముతున్న సీఎం ఈయన. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రజలే వైసీపీని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని చాలామంది అనుకుంటున్నారు. సారీ, ఇది పెద్ద ప్యాకేజ్, ట్యాంపరింగ్ ప్యాకేజ్తో గెలిచినవాడు. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది. అందువలన ఆయన ఆడింది ఆట, పాడింది పాట. నాదొక అభియోగం, ఈ దేశంలో కవిత మద్య వ్యాపారం చేసింది, కేజ్రీవాల్ చేశాడు, ఆంధ్రాలో ఎవరూ చేయలేదు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు దేశం కోసం, ధర్మం కోసం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవ్వట్లేదు? ట్యాంపరింగ్
ఓ అగ్రిమెంటు చీకటి కోణం ఉందనే విషయం వాళ్ళు మర్చిపోయారేమో. ఇది ఒక అభియోగం. రెండో అభియోగం, ఏదైనా ప్రాబ్లం జరిగితే క్షణాల్లో పోలీసులు పట్టేయగలరు, ఎంత పెద్దవాడినైనా వేసేయగలరు, అందులో కేజ్రీవాల్ని కూడా. మరి అవినాష్ రెడ్డి మీద ఎంత అభియోగం వచ్చి సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఓ 200 మంది గూండాలు వచ్చి సిబిఐ వాళ్ళని బయటికి పంపించారు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నట్ట సచ్చినట్ల. దీని ప్యాకేజ్ అంటారా లేక ఇంకేమైనా అంటారా? అందరూ జగన్మోహన్ రెడ్డి అంటారు సార్. వడ్డీ ఉంచేవాడు నావాడు అయితే కడబంతిలో ఉన్న కలుస్తుందో ఒక నానుడు ఉంది కదా, మరి ఆటోమేటిక్గా అక్కడ రక్షించేవాడు ఉండేటప్పుడు నేను ఏదైనా చేస్తాను కదా. అరాచకం ఇక్కడే జరుగుతుంది, ఇది దేశం అంతా జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో తప్ప. అది ఒక రాజకీయ ఒప్పందం మాత్రమే, రాజకీయ ఒప్పందం మాత్రమే. ఇందాక ఆయన చెప్పారు, మన గురువు గారు ఏమని చెప్పారు, ఎక్కడైనా రాజధాని కడతానని అన్నాడా, ఎక్కడైనా పోలవరం కడతానన్నాడా అని చెప్పేసి కదా. మరి బీజేపీ అని హామీ ఇస్తుందా రాజధాని కట్టిస్తాను పోలవరం ఇప్పిస్తాను అని చెప్పి బీజేపీ హామీ ఇస్తుందా? ఇక్కడ చెప్పండి. మరి ఇప్పుడు తెలుగుదేశంతో ఉంది, జనసేనతో ఉంది బీజేపీ. ఏమైనా బీజేపీ ప్రచారంలో ఉన్నాయా? ఆయన ఇవ్వాలి కదా. అదేంటి సార్, పక్క రాష్ట్రానికి రూపాయి అప్పు దొరకదు, ఇక్కడ ప్రతీ నెల అప్పు దొరుకుతుంటుంది. ఈ అప్పు ఎవడు తీరుస్తున్నారు? గురువుగారు ఇప్పుడే అన్నారు, ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు, ఈ అప్పు ఎవడు తీరుస్తాడు? మనమే తీర్చాలి, అంతేగా. ఇప్పుడు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు, మరి ఈ భారం ఎంత పడుతుంది? చెత్త పన్ను కట్టలేదని అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి చెత్త వేస్తారా? ఒక మాఫియా లీడర్ కూడా ఇలా చేయడే, ఒక గోండా కూడా ఇలా చేయడే. వీడా మన ముఖ్యమంత్రి? ఇలాంటి వాడా ముఖ్యమంత్రి? అసలు వీడికి తెలివితేటలు ఉన్నాయా? వీడిని నడిపిస్తున్న అడ్డగాడిదలు ఎవరు? ఈ అడ్డగాడిదలకి మన దగ్గర నుండి పన్నులు తీసుకొని వాళ్ళకి శాలరీలు ఇవ్వడమా? వాళ్ళేమో మన మీదకి దండయాత్ర చేయడమా? ఏంటి డ్రామా? ఈ గులకరాయి డ్రామా ఏంటి? చంపాలనుకున్నవాడు కత్తితో చంపుతాడు, లేదంటే బాంబుతో చంపుతాడు. గులకరాయితో ఎవడైనా చంపుతాడా? ఆ గులకరాయి ఏమో బౌన్స్ అయ్యిందట గుగ్లీలాగా, ఆడికి తగిలి ఈడికి తగిలి ఇంకోటికి వెళ్ళిందట. ఆడెంత స్పోర్ట్స్ మ్యానో, గుగ్లిగా గులకరాయిని ఇస్తే ఇంతమంది తగిలిందట. దీని మీద కోడిగుడ్డు మీద ఏకలు పీకడం ప్రయత్నిస్తున్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ శాఖ. ఇదేం దిక్కుమాల శాఖ అండి బాబు, ఇదేం దిక్కుమాల ప్రభుత్వం, ఈడేం దిక్కుమాల ముఖ్యమంత్రి. ఇలాంటి వాళ్ళని మనం మళ్ళీ ఎంచుకోవాలి. ఇప్పుడు అంటాడు 175కి 175 ఇస్తేనే. ఇదేమన్నా రాసి పెట్టాడా? అట్లా కూడా అంటలా, మీరు ఓట్లు వేయకపోతే మీకు పథకాలు ఆగిపోతాయి అంటాడు. పథకాలకు ఆజ్యులు లాగెత్తను. ఈయనే కనిపెట్టాడు పథకాల్ని, ఈయనే శివరా, ఇదే ఈయన మొదలు. క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు, పేదలకి పెత్తందాలకి యుద్ధం అంటాడు. అవునండి. ఏంటి సార్ రిషికొండ పరిస్థితి ఏంటి సార్? నిన్న చూసాం మేము. బోడుగుండు దారుణం సార్, ప్రకృతిని కొట్టేసి. సార్ ఒక్క చిన్న విషయం అండి, ఆశ్చర్యం వేసిందండి మాకు. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ అని ఒకటి ఏడ్చింది కదా, అది ఎక్కడుంది సార్? ఏం పీకుతుంది సార్? డబ్బులు ఇచ్చేవాడిని వదిలేస్తారు, డబ్బులు ఇవ్వలేని వాడిని పట్టుకొని జైల్లో వేసేస్తారు, వాటికి తాళాలు వేసేస్తారు. చీఫ్ మినిస్టర్ అంటే రిప్రజెంటేటివ్ టు పబ్లిక్, అంతే తప్పించి వాడు కొత్తగా పుట్టలేదు, ఇది రాచరికం కాదు కదా. మరి వాడిదే అన్నట్లుగా వాడు బోడుగుండు చూసేస్తున్నా సరే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం పీకుతుంది? సిఆర్జెడ్ జోన్ అన్నారు, కోస్టల్ రెస్ట్రిక్టెడ్ జోన్. ఎక్కడ ఏడిసింది? వైసీపీ వచ్చిన తర్వాత. అదిగోండి ఈ ఊడా పార్క్ పక్కన అన్ని స్టైల్ బిల్డింగ్ సిఆర్జెడ్ జోన్లో ఉండాలా? అంటే నిన్నెవడు ఏం పీకలేడు కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావు. ఇదే కదా నీ ధైర్యం? నీకు అభ్యాసం ఇచ్చిన వాడు ఎవడు? వాడు బయట వెనకతలు ఉంటాడు, తెరచాటున ఉంటాడు. కానీ వీడిని పట్టుకొని మనం వేడుస్తుంటుంటాం. వీడి మీద ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేనప్పుడు వీడు ఇంకా రాక్షసుడిగా ప్రయత్నిస్తుంటాడుగా, చేస్తూనే ఉంటాడుగా. మీరు నాకు ఇస్తానంటే నేను ఏదైనా చేస్తాను, మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, ఇక్కడ ఉన్నవాడిని ఒకటి వేసేస్తాను. ఇస్తారా సపోర్టు? ఇచ్చారనుకో వేసేస్తాను, మీరు నన్ను కాపాడతారు కదా. ఇదే కదా జరుగుతుంది అగ్రిమెంట్, నీకేంటి నాకేంటి.
నీకెంత నాకెంత ఇదే కదా జరుగుతుంది. మరి ఈ తొక్కలో రీజన్ అంతా ఈ డిస్కషన్స్ అన్నీ ఎందుకండి? ఇవన్నీ అసలు మెయిన్ కాజ్ వదిలేసి ఇప్పటికీ బీజేపీకి వైసీపీకి అక్రమ సంబంధం నడుస్తుంది. పేరుకే కూటమి, ఇప్పటికీ అక్రమ సంబంధం నడుస్తుంది. ఎన్నికల కమిషన్ ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు కట్టేసింది, ఈయన ఏకపీకలేకపోతుందండి ఎన్నికల కమిషన్. అంటే ఎవడున్నాడు దీని వెనకాతల? ఇప్పటికీ మళ్ళీ ట్యాంపరింగ్ లైన్ క్లియర్ చేశారు కదా, ఉందంటారా మళ్ళీ? పక్కాగా ఉంది. మారదు. కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏముంది సార్, మీకు నచ్చితే వైజాగ్లో ఉంటా, ఇది ఆంధ్రాలో ఉంటా, లేదంటే పక్క రాష్ట్రం వెళ్ళిపోతారు. ఆల్రెడీ స్టూడెంట్ ఎప్పుడో వెళ్ళిపోయారుగా హైదరాబాదు. కానీ ఆ పరిస్థితి ఉండదేమో, ట్యాంపరింగ్ పరిస్థితి. సార్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? మద్యం కుంభకోణం కాదు, ఏదైతే బీజేపీ ప్రభుత్వం 2 సార్లు ఇండియాలో ఉందో ఆ చోట్లో బీజేపీ ఉండాలి. కానీ కేజ్రీవాల్ ఉన్నాడు. కేజ్రీవాల్ని అక్కడ తీస్తే తప్ప ఈయన ఇమేజ్ పెరగదు. కేజ్రీవాల్ని పక్క తీసేయాలంటే కవితనే పావును ఉపయోగించాలి. ఆవిడని ఉపయోగించారు, ఆవిడ పట్టుకుంటే కానీ ఈయన బయటకు రాడు. ఇతను వేసేశారు. ఇందాకే అడిగాను, వాళ్ళిద్దరైనా మద్యం వ్యాపారం చేశారు దేశం మొత్తం మీద, ఇంకెవరో చేయలేదా? నిజంగా ఆయన వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే ఢిల్లీలో ఇప్పుడు ట్యాంపరింగ్ జరుగుతుంది, కేజ్రీవాల్ పోతాడు అంటే ట్యాంపరింగ్ ద్వారా కేజ్రీవాల్ పోవాలి తప్పించి మామూలుగా అయితే పోడు. ఇదే సూత్రం ఇండియా అంతా నడుస్తుంది. ఇండియా అంతా నడుస్తుంది ట్యాంపరింగ్. నేను రామాలయం బాగు చేసాను, కాశీని బాగు చేసేసాను, కాశ్మీర్ని తీసుకొచ్చేసాను, తప్పు. అవి చాకులు మాత్రమే ట్యాంపరింగ్కి. ప్రజలు నాకు నచ్చి ఓటు వేశారని చెప్పేసి అనుకోవడానికి మాత్రమే. ఈసారి కూడా పక్కా ట్యాంపరింగ్ జరుగుతుంది బీజేపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ భరత్ గారు కూడా ఒక యువకుడు ఎంపీగా ఏం చెప్తారు సార్ భరత్ గారు యొక్క? భరత్ గారు అనే ఆయన వారసత్వంగా వచ్చిన వ్యక్తి అండి. ఎంవీవీఎస్ మూర్తి గారు విశాఖపట్నంలో ఇక్కడికి వలస వచ్చి విశాఖపట్నంలో గీతం కాలేజ్ అని పెట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా పెట్టి పరిపాలన సాగించారండి. ఆయన తదనంతరం వారసత్వంగా ఆయనకి ఇచ్చారు. సమర్థుడండి, వాస్తవంగా చెప్పాలంటే పార్టీకి పరంగా కాకుండా సమర్థుడు. మరి ఈ విశాఖపట్నంలో గాంధీ హాస్పిటల్లో మొన్ననే నా చుట్టాల అమ్మాయి డెలివరీ అయ్యింది. వాస్తవంగా చాలామంది డాక్టర్లు ఇది సిజేరియన్ అని చెప్పేసి అన్నారు, కానీ అక్కడికి వెళ్ళి న్యాచురల్ డెలివరీ అయ్యిందండి. రూపాయి ఖర్చు కాకుండా వచ్చిందండి. ఇదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ₹1,00,000 తక్కువ కాకుండా పే చేసి రావాల్సిందండి. దీని సర్వీస్ అంటారా? సర్వీస్ అనరా? ఇది మంచే కదా జరుగుతుంది. ఆయన అధికారంలో లేడే అంటే ఆయన చేసే పనిలో ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారే. మెడికల్ మాఫియాలు జరుగుతున్న సమయంలో కూడా ఒక డెలివరీ కేసుని రూపాయి తీసుకోకుండా చేయగలిగే ఘనత వాళ్ళకే ఉంది. కాబట్టి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమేగా. చాలా అండి, విశాఖపట్నం బీచ్ అంతా వాళ్ళ దగ్గర 4 రోజులు పెట్టడం జరిగిందండి. చేశారండి. అసలు వాళ్ళని వేరే చూపించాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఉన్న ఎంపీ ఎంవీబీ సత్యనారాయణ ఏం చేశాడు? ఏం చేయరా. పోయినసరే రావాల్సిందండి. జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంటర్ రావడం వల్ల ఈ ఎంవీబీ సత్యనారాయణ వచ్చాడండి. లేకుంటే పోయిన సంవత్సరం విన్నర్ క్యాండిడేట్, ఈ సంవత్సరం పక్క. ఆవిడది విజయనగరం పట్టుకొని వైజాగ్ అంటుంది సార్. ఆవిడ విజయనగరం మర్చిపోయి ఈరోజు కొత్తగా వైజాగ్ వచ్చి నాది వైజాగ్. ఇంతకీ బొత్స సత్యనారాయణ ఏం పీకాడండి ఈ రాష్ట్రానికి? ఆడికి మాట్లాడడం రాదు, వాడు విద్యాశాఖ మంత్రి. మొత్తం సార్ నిజంగా చెప్పండి, మొత్తం ఫ్యామిలీ అంతా అరెస్ట్ అవ్వాల్సిన క్యారెక్టర్లో ఉన్నారు. వైజాగ్లో విజయనగరం నుండి వచ్చి పోటీ చేయాలా? అవసరం లేదుగా.